దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థించుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కూడా ప్రభువా నీ కృపలో మమ్మలను భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యమును ధ్యానించుకొని చుండగా వినగల చెవులను, గ్రహించగల హృదయమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మాతో మీరే మాట్లాడండి. నీ యొక్క సత్యవాక్య సంబంధులుగా మమ్మల్ని మీరు ముందు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రభు పేరట కూడా వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం దేవుని కృప. మన పట్ల ఆయన చూపించే కృపను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరును అతిశయపడ వీలు లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాము. కృప అంటే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకునేది దేవుని ప్రేమ. ఆయన మన పట్ల చూపించే అపారమైన ప్రేమే అది మన జీవితాల్లో కృప అయి ఉన్నది. అందుకనే మనం రక్షింపబడ్డామంటే అది మన క్రియల వలన కలిగినది కాదండి. అది ప్రభు ఇచ్చిన కేవలము ఉచితమైన కృప అన్నది. అందుకనే ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేదు. ఆయన కృప ద్వారా మనకి రక్షణను ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకసారి ప్రభు కృపను మనం ధ్యానించుకున్నట్లయితే లోకంలో అనేకులు చాలా ప్రమాదాల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో, కుటుంబాల్లో కూడా చాలా విధమైన ఇబ్బందులతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ దేవాతి దేవుడు తన కృప ద్వారా మనలను ఈరోజు ఇటు రీతిగా నడిపిస్తున్నాడు. ఆయన కృప ద్వారా మనము ఎల్లప్పుడూ కూడా ముందుకు నడిపింపబడుతున్నాం. అందుకనే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. అక్కడ చూస్తే పౌలు గారు బలహీనతతో ఆయన బాధపడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో ముమ్మారు ఆయన ప్రార్థించినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా బలహీనతలు అనేవి ఉంటూ ఉంటాయండి.
కానీ ఆ బలహీనతలో కూడా మనం ఆ బలహీనతల వైపు చూడకూడదు గానీ, దేవుని కృప వైపు మనం చూసినప్పుడు ఆ ప్రభు యొక్క శక్తి మన జీవితాల్లో నిండుకొని, మన బలహీనతల్లోంచి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తా ఉంటాడు. అందుకనే బలహీనతలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండొచ్చు. కానీ ఆ బలహీనతల నుంచి దేవుని శక్తి, దేవుని కృప మనల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటదండి. అందుకనే అక్కడ మనం చదివితే నేనెప్పుడు బలహీనుడినో నేనప్పుడే బలవంతుడును అని ఉంటది. ఎందుకనంటే వెన్ ఐ యామ్ వీక్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్ అని ఆయన చెప్తాడు. నేనెప్పుడైతే బలహీనతలో ఉన్నానో అప్పుడే ప్రభువు నాకు ఆయన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. అవునండి. మన బలము చేత మనము ఏమి చేయలేం. మన శక్తి వలన మనమేమి పొందుకోలేం. కానీ దేవుని శక్తి, దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితాల్లో అనేక విజయాలను మనం చూడగలం. అందుకనే మునుపటి దినాల్లో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో విషయాల నుంచి ప్రభువు మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు. ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో ప్రమాదముల నుంచి ఆయన మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తున్నాడు. చాలామంది బలహీనతలొచ్చినప్పుడు, శ్రమొచ్చినప్పుడు వాటిల్ని శిక్షగా భావిస్తూ ఉంటారు. శ్రమగా భావిస్తూ ఉంటారు. కానీ అది మనము ఒక ట్రైనింగ్‌లాగా భావించి, ఇది నా జీవితంలో ఒక ట్రైనింగ్ అని చెప్పి అదొక ట్రైనింగ్‌లా భావించి ముందుకు వెళ్ళినప్పుడు మనము అందులో ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్తాం. దాని వెనకాల గొప్ప బహుమానాన్ని దాచుంచి అందుకే దైవ గ్రంథంలో ఉంటదిగా, కీడు వెనక గొప్ప మేలు దాచి ఉంచి దేవుడు. ట్రైనింగ్ ఒక మిలిటరీలో వ్యక్తులు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎంతో కష్టపడతా ఉంటారు. కానీ అది వాళ్ళు శిక్షగా భావించరు. అది కష్టముగా భావించరు. అలాగా కష్టపడి ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారండి. అలాగే మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే ముందు కొంత శిక్షణ మన జీవితంలో కలిగి ఉంటాం. కొంత పరీక్ష మనం కలిగి ఉంటాం. ఆ పరీక్షలను, ఆ శిక్షణను మనం పూర్తి చేసుకున్నప్పుడు మనము ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం. అందుకని మనం చూస్తే రోమిలికి రాసిన పత్రికలో 6 అధ్యాయము 14 వచనంలో మనం చూస్తే మీరు పాపమునకు లోనైన వారు కాదు. అక్కడ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు గాని, కృపకే లోనైన వారు. మీరు కృపకే దాసులై ఉండాలి అని మనము దేవుడు మనల్ని ఎలా ఉంచాడంటే అండి, కృపకు లోనైన వారిగా మనల్ని ఉంచాడు. మన జీవితంలో ఎల్లవేళలా కూడా ఆయన కృప మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. పేతురు రాసిన రెండో పత్రికలో 3 అధ్యాయము 18 వచనంలో చూస్తే కృప మన జీవితంలో వృద్ధి చెందుతూ ఉండాలి అని ఆయన అక్కడ చెప్తున్నాడు. అందుకనే మీరు కృపయందును జ్ఞానమందును ఎల్లప్పుడూ మీరు అభివృద్ధి చెందండి. అంటే కృప మన జీవితంలో ఎప్పుడు కూడా ఏమవ్వాలి చెప్పండి? అంటే అభివృద్ధి చెందాలి. జ్ఞానమందు అంటే అది లోక సంబంధమైన జ్ఞానం కాదు గానండి, దైవికమైన జ్ఞానం. అది వాక్యం. వాక్యంలో మనము అభివృద్ధి చెందాలి. అలాగే కృపలో కూడా మనం అభివృద్ధి చెందాలి. నేను కొద్ది సమయంలో మనం ముగించుకుందాం. కృపలో అభివృద్ధి ఎలా పొందుతాం అని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4 అధ్యాయము 16 వచనంలో మనం చూస్తే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. అంటే సమయోచితమైన సహాయం మనకు కలగాలంటే మనము ధైర్యము కలిగి ప్రభు సన్నిధిలో కృపాసనం యొద్దకు మనం చేరాలి. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో గడుపుతామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనము నివసిస్తామో, అప్పుడు ఆయన కృప మన జీవితంలో అప్పుడు ఆయన కృప మన జీవితంలో
అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. అందుకనే ఎప్పుడు కూడా కృపను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎవరితోనైనా మనం ఏదైనా టెస్టిమోనీ పంచుకున్నా, మనం ఏమన్నా ఇది దేవుని కృపండి అని మనం మాట్లాడుతూ ఉండాలి. మనం లోనికి వెళ్ళినప్పుడు దేవుని కృప. మనం బయటకు వచ్చినప్పుడు దేవుని కృప. మనము చిన్న వయసు నుంచి అలాగే ఇంతవరకు కూడా మనం ముందుకు వచ్చామంటే అది దేవుని కృపే. బిడ్డలకు కూడా మనం చెప్పాలండి. చ చంటి బిడ్డలకు కూడా మనం చెప్తా ఉండాలి. మనం జీవితంలో దేవుడు చేసిన మేలులను వాళ్ళకి మంచి కథలాగా వాళ్ళకి చెప్తా ఉండాలి. ఇదిగో ప్రభువు ఆయన కృపచేత మనల్ని ఇంతవరకు నడిపించాడు. మన పరిస్థితి అది అని చెప్తూ ఉండాలండి. భార్య విషయంలో కూడా ఎవరికి వారే వారి భార్యకు చెప్తా ఉండాలి దేవుని కృపను గురించి. అలాగే మనము కూడా ఎప్పుడు కూడా ఆయన కృపను ధ్యానించుకుంటూ ఉండినప్పుడు ఆయన కృప మన జీవితంలో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరి జీవితాల్లో అయితే కృప విస్తరిస్తూ ఉంటుందో వారి జీవితాలు వర్ధిల్లుతాయి. అందుకనే మనము ఆయన కృపాసనం యొద్దకు చేరాలి. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలాగే మన సంఘములో ఎప్పుడు ఆరాధన జరిగినా, ఎప్పుడు ప్రార్థన కూడిక జరిగినా, ఏ కార్యక్రమంలోనైనా నేను నా సంఘములో నేను ఉండాలి. ఆ ప్రార్థనలో నేను ఏకీభవించాలి, పాలు పొందాలి అనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు కృప మన జీవితంలో అభివృద్ధి పొందుతుందండి. చాలామంది లోకంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. అందుకని దేవుని వాక్యం ఉంటుంది, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమని లేఖనంలో సెలవిచ్చినట్లుగా మనము లోకములో 1000 దినాలు గడపడం కంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన కృప మన జీవితంలో అభివృద్ధి చెందినప్పుడు ఊహించని ఫలితాలను మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనమే అనుభవించడం కాదు కానీ మనం చూసి అనేక మంది వీరు దేవుని కృప పొందినవారు అని మన గురించి సాక్ష్యమిస్తారు. అట్టి కృపను ధన్యతను దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో దేవుడు దయచేయను గాక. ఆమేన్. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మిక్కిలి కనికరము కలిగిన పరమ తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు కూడా ప్రభువా నీ వాక్య సత్యములోంచి నీవు తెలియపరిచిన కృపను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, కృప మా జీవితంలో అభివృద్ధి చెందినట్లుగా మీరు సహాయం దయచి నీ లేఖనమును సెలవించినట్లుగా నా కృప నీకు చాలును అన్న నీ మాట ప్రకారం మా జీవితంలో నీ కృపను దయచేయండి. వినిన వారందరి జీవితాల్లో కూడా నీ యొక్క కృపను సమృద్ధిగా మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.